వెల్కమ్ అండి. ఇంకొక లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాము. ఇది 1528. దిస్ ఇస్ ఫర్ షఫుల్ స్ట్రింగ్ అనే ప్రాబ్లం గురించి. దీని డిఫికల్టీ లెవెల్ ఈజీ అన్నారు కానీ మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఈజీ టు మీడియం డిఫికల్టీ అండి. ఇది మీకు ఫస్ట్ టైం అర్థం కాకపోయినా ఒక 2 సార్లు చూడండి, మళ్ళీ రిపీట్ చేయండి. యూ విల్ గెట్ దిస్ వన్. సో విల్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే గివెన్ ఎ స్ట్రింగ్ ఎస్ అండ్ అన్ ఇంటిజర్ అరే ఇండిసెస్ ఆఫ్ ద సేమ్ లెంత్. ఓకే, స్ట్రింగ్ ఎస్ అన్నారండి. మనకు తెలుసు స్ట్రింగ్ కూడా ఒక యారేనే. స్ట్రింగ్ ఇస్ యారే, రైట్? అండ్ ఇంటిజర్ యారే, ఇంటిజర్స్తో యారే ఇండిసెస్ ఆఫ్ ద సేమ్ లెంత్. ఓకే, ఇవి రెండు స్ట్రింగ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ యారే ఇండిసెస్ అనే యారేలు కూడా సేమ్ ఎలిమెంట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ద స్ట్రింగ్ ఎస్ విల్ బి షఫల్డ్ సచ్ దట్ ద క్యారెక్టర్ అట్ ద ith పొజిషన్ మూవ్స్ టు ఇండిసెస్ ఐ ఇన్ ద షఫల్డ్ స్ట్రింగ్. ఓకే, ఇది కొంచెం నాకు కాంప్లెక్స్గా అనిపిస్తుంది స్టేట్మెంట్, కానీ ఎగ్జాంపుల్ చూస్తే ఐ థింక్ ఐల్ బి ఏబుల్ టు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాను. సో రిటర్న్ ద షఫల్ స్ట్రింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది ఇండిసెస్ అనే లిస్ట్ అండి. ఇది ఇండిసెస్ అనే లిస్ట్లో 4 5 6 7 0 2 1 3 అని ఇచ్చారు. దాని కింద కోడ్ లీట్ అనే స్ట్రింగ్ ఉంది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్, ఓకే ఫైన్ అండి, అర్థమైంది. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే స్ట్రింగ్ ఇచ్చాము మేము మీకు కోడ్ లీట్ అనేది. ఓకే, దానికి కరస్పాండింగ్ ఇండెక్సెస్ ఇలా ఇచ్చాము. ఓకే, ఇవి రెండు 2 సపరేట్ ఐటమ్స్. నాకు ఇలా కరెక్ట్ అయిన, ఇది జంబల్డ్ వర్డ్ అండి, చూసారా? కోడ్ లీట్ అనేది జంబల్ అయిన వర్డ్ని కరెక్ట్గా కరెక్ట్ ఆర్డర్లో లీట్ కోడ్ అని చెప్పి రావాలి. బట్ ఈ ఇండెక్సెస్ చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ అయి ఉన్నాయండి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ ఆఫ్ 0, ఇది ఇండిసెస్ ఆఫ్ 0 రెండు ఈక్వల్ అండి. చూసారా, ఇది 0 ఇండెక్స్లో ఏముందండి, ఈ స్ట్రింగ్కి సి ఉంది. ఈ ఇండిసెస్ అనే లిస్ట్ 0 ఇండెక్స్లో ఏముందండి, 4 ఉంది. ఓకే, ఇవన్నీ మనం ఒక కొత్త స్ట్రింగ్లో, ఓకే, టెంపరీ స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ అంటే లిస్ట్ అయితే పెట్టండి, ఒక టెంపరీ లిస్ట్లో క్రియేట్ చేసి ఈ మ్యాపింగ్ కనుక చేస్తే లిస్ట్ ఆల్రెడీ ఆర్డర్డ్ కదా, ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్డ్ కదా. సో లిస్ట్లో పెట్టంగానే ఐ థింక్ ఈ రిజల్ట్ మనకి విల్ బి ఏబుల్ టు ప్రింట్. ఓకే, ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దామంటే యాజ్ షోన్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ కోడ్ లీడ్ బికమ్స్ లీడ్ కోడ్ ఆఫ్టర్ షఫ్లింగ్. ఓకే ఫైన్, ఏబీసీ ఇచ్చారు, ఇండిసెస్ 0 1 2. సో ఇది ఆల్రెడీ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ చేంజ్ ఏబీసీ. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఎస్ఎన్ఎస్ స్ట్రింగ్కి ఏఐఓహెచ్ఎన్ ఇండిసెస్ 3 1 4 2 0. సో ఎన్, ఓకే ఎన్ వచ్చింది ఫస్ట్. ఈ ఇండిసెస్ బేస్న ఈ ఇండిసెస్ని ఆర్డర్ లిస్ట్ చూస్తే 0 1 NIHAO. ఓకే, అలా అవుట్పుట్ రావాలి. ఓకే అండి, కూల్. ఐ థింక్ వీ గాట్ ఎగ్జాంపుల్స్ ఏంటో మనకు అర్థమైంది. కన్స్ట్రెయింట్స్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనకి ప్రాబ్లం అర్థమైనా కూడా జస్ట్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు రైటింగ్ ద కోడ్ కన్స్ట్రెయింట్స్ కూడా మొత్తం ప్రాబ్లం ఫుల్గా చూద్దామండి. కొన్నిసార్లు కన్స్ట్రెయింట్స్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి, అవి మిస్ అవుతాం మనం. ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్ డాట్ లెంత్ డబల్ ఈక్వల్స్ టు అంటే ఈక్వాలిటీ ఆపరేటర్, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఇండిసెస్ ఈక్వల్ టు ఎన్. ఓకే, ఇది ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో చెప్పారు, రెండు సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయని. ఓకే ఫైన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిట్వీన్ 1 and 100, అట్లీస్ట్ 1 ఐటమ్ ఉంటుంది, రైట్? అట్ మ్యాక్స్ 100 ఐటమ్స్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎస్ కంటైన్స్ ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్. ఇది కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మ్యాటర్, బట్ యా ఇట్స్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఇంకోటి ఇండిసెస్ ఆఫ్ ఐ అంటే ఇది వాల్యూ అండి. ఇండిసెస్ ఆఫ్ ఐ అంటే ఇండెక్స్ వాల్యూస్, ఈ 4 5 ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే ఇట్ ఈస్ బిట్వీన్ 0 నుంచి ఎన్ వరకు 0 ఇండెక్స్. సో ఇట్స్ 0 ఇండెక్స్డ్. ఓకే, 1 ఇవ్వలేదు ఇక్కడ, 0 ఇండెక్స్ మనం. ఓకే, ఆల్ వాల్యూస్ ఆఫ్ ఇండిసెస్ ఆర్ యూనిక్. ఇది మస్ట్ కదండి. ఇండెక్స్ వాల్యూస్ డూప్లికేట్స్ ఉంటే ఏమవుతుందండి, మనం చూసాం, అది లిస్ట్ మాడిఫై అయిపోతాయి కదా. ఇండెక్స్ వాల్యూ సేమ్ ఇండెక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ 0లో యాపిల్లో ఏముంటుంది, నేను మళ్ళీ సేమ్ ఇండెక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు బ్యాట్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీతో స్టార్ట్ అయ్యేది ఏమైనా అప్డేట్ చేశాను అనుకోండి, యాపిల్ బికమ్స్ బీబీపీఎల్ఈ, రైట్? సో అందుకని ఇట్ హ్యాస్ టు బి యూనిక్. ఓకే, ఇట్ మ్యాచెస్. నౌ ఈ మ్యాపింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీటి మధ్య రిలేషన్ చూపించడానికి ఐ జస్ట్ క్విక్లీ టేక్ యూ టు ఎక్సెల్ అండి. ఒకసారి చూద్దాం. ఇది నేను ఆల్రెడీ ఇక్కడ క్యాప్చర్ చేసి ఉంచాను. స్ట్రింగ్ ఎస్ని ఒక్కొక్క సెల్లో తీసుకున్నాను. స్ట్రింగ్ ఎస్ అంటే కోడ్ లీట్ అని ఇచ్చారు, రైట్? దానికి సిమిలర్లీ ఇండిసెస్ అనే లిస్ట్ని కూడా కింద సెల్స్లో పెట్టాను. 4 5 6 7 0 2 3 1 3. ఓకే,
ఇది ఇండెక్స్ రెండింటికి చూస్తే ఇది ఈ ఇండిసెస్ అనే లిస్ట్కి 0లో 4 ఉంది, ఇండెక్స్ 0లో 4, రైట్, ఇండెక్స్ 1లో 5, 6, సిమిలర్లీ వీటికి కూడా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇండిసెస్ ఆఫ్ 4 అంటే ఈజ్ ఈక్వల్ టు సి, ఇది మనం చేయాల్సిందండి. ఓకే, మనం ఒక కొత్త లిస్ట్ తీసుకొని, రైట్, దాంట్లో కనుక ఇండిసెస్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు సి అని చేయగలిగితే మొత్తం లిస్ట్కి మొత్తం లూప్ చేయాలండి. సిమిలర్లీ ఇండిసెస్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, సారీ ఓ కోడ్, ఇండిసెస్ ఆఫ్ 6 ఈక్వల్స్ టు డి, ఇలా అలా సో ఆన్ అండ్ సో ఫోర్త్ మనం కనుక అసైన్ చేయగలిగితే, రైట్, ఏమవుతుందండి, టెంప్ అనే లిస్ట్ ఏంటి, మళ్ళీ ఇట్స్ అన్ ఆర్డర్డ్ ఇండెక్స్డ్ లిస్ట్, ఇస్ ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్డ్ కదా. టెంప్ ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఇవి 0 నుంచి 1 వరకు, సారీ 0 నుంచి 7 వరకు, 8 ఎలిమెంట్స్ కదా, 0 నుంచి 7 వరకు ఆర్డర్ అయిపోయి లీట్ కోడ్ అని మనకు వచ్చేస్తుంది. అర్థమైందండి. ఇక్కడ రెండు, ఇది మెయిన్ మన ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి రెండు 0 ఇండెక్స్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం ఇండిసెస్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు సి అని మనం కనుక క్యాప్చర్ చేయగలిగితే మనం వీ షుడ్ బి ఆల్ గుడ్. దీనికి ఏం చేయాలంటే టెంప్ అనే కొత్త లిస్ట్ తీసుకుంటాం మనం. ఓకే, టెంప్ అనే కొత్త లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఇండిసెస్ ఆఫ్ 0, ఇప్పుడు ఇండిసెస్ ఆఫ్ 0 అంటే ఏంటండి, ఇట్స్ వాల్యూ ఆఫ్ 4, రైట్. సో ఇండిసెస్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 0, స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ 0. ఓకే, ఏముందండి స్ట్రింగ్ ఆఫ్ వాల్యూ 0 అంటే సి. ఓకే, ఇదే ఇక్కడ రాశాను నేను, ఇది టెంప్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 0 అంటే సి. అంటే ఏంటండి, స్ట్రింగ్లో 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి టెంప్ అనే కొత్త లిస్ట్లో 4th ఇండెక్స్లో స్టోర్ చేయండి అని మనం చెప్తున్నాం, రైట్. ఇది సో ఆన్ అండ్ సో ఫోర్త్ అండి. సేమ్ థింగ్ కూడా టెంప్ ఇండిసెస్ ఆఫ్ 5, రైట్, అక్కడ ఓ అలా, ఇక్కడ టెంప్ ఇండిసెస్ ఆఫ్ 7 ఈ, రైట్, ఇక్కడ టెంప్ ఇండిసెస్ ఆఫ్ 0 ఎల్, అలా ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టుకైతే ఇక్కడ ఇండిసెస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సో మనం లూప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ 0th ఇండెక్స్ కూడా, రైట్, 0th ఇండెక్స్ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి మన లూప్ షుడ్ స్టార్ట్ విత్ నార్మల్ 0. ఓకే, నార్మల్ లూప్ 1 నుంచి కాదండి, లూప్లో కోడ్ చేసి చూద్దాం. ఇది నేను ఐ జస్ట్ టేక్ యూ టు ఐడిల్. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ లీడ్, ఇండిసెస్ అనే లిస్ట్ ఉంది మన దగ్గర, రైట్. సో వాట్ యూ విల్ సే ఇస్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు, లెంత్ ఆఫ్ ఇండిసెస్ అయినా తీసుకోవచ్చు, కాలన్ ఏమన్నాలండి మనం. ఓకే, ఫస్ట్ మనం ఒక టెంప్ అనే లిస్ట్ తీసుకోవాలి కదా, టెంపరీగా ఒక లిస్ట్, రైట్. ఓకే, ఇప్పుడు టెంప్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ ఐ is equal to string of I. ఇదేనండి కీ లాజిక్. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళదు ఒక్కసారి చూడండి. సేమ్ థింగ్ అండి, ఇది వాల్యూస్తో పాటు ఒకసారి వాక్ త్రూ కూడా చేద్దాం. ఇట్ విల్ బి క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వన్స్ యూ గెట్ దిస్ లాజిక్. ఓకే, ఓకే, ఇది కనుక, ఓకే, టెంప్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ ఐ. ఓకే, జస్ట్ మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దామండి ఇలా చేయడం వల్ల ఏమొస్తుందో అన్నది. ప్రింట్, ఓకే, ఫార్మాట్ స్ట్రింగ్ కూడా చూసాం కదా మనం ప్రింట్ ఎలా చేయాలో. ఓకే, వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఈస్ ఇండిసెస్ ఆఫ్ ఐ. ఓకే, అండ్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ కదండి, జస్ట్ ఇండెక్స్ అందాం, కన్ఫ్యూజ్ అవుతాం లేకపోతే. ఇండెక్స్ ఈస్ ఇండిసెస్ ఆఫ్ ఐ అండ్ వాల్యూ ఈస్, ఇది క్లోజ్ చేయాలండి, సారీ, అండ్ వాల్యూ ఈస్ ఎస్ ఆఫ్ ఐ. ఓకే, ఏం లేదంటే ఫార్మాట్ స్ట్రింగ్లో ఇది వేరియబుల్స్ మనం ప్రతిసారి లూప్ అవుతున్న కొద్దీ ఏమేమి వాల్యూస్ వస్తున్నాయి అనేది ఇండెక్స్ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో చూపించడానికి ఐఎమ్ జస్ట్ రైటింగ్ దిస్ లూప్ అనమాట. ఓకే, అండ్ వాల్యూ ఇస్ ఎస్ ఆఫ్ ఐ, బ్రాకెట్స్ క్లోజ్ అయిపోయి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎండ్ చేసి రన్ చేసి చూద్దాం. F5 ఫర్ రన్.
ఓకే. లిస్ట్ అసైన్మెంట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎప్పుడైనా ఇది అసైన్మెంట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తే మనం చేయాల్సింది ఒకటేనండి, క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ ఎప్పుడైనా ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చిందంటే మనం ఎక్కడైతే లిస్ట్ని డిఫైన్ చేసామో ఓకే, దానికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ లిస్ట్ మనం ఇవ్వలేదు అని అర్థం అండి. ఓకే, సో సింపుల్గా డిఫైన్ చేసేస్తాను దీన్ని. డబల్ కోట్స్ ఇవ్వాలండి లోపల. ఓకే, ఇంటూ టైమ్స్ లెంత్ ఆఫ్ ఎస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ ప్రింట్ లెన్ ఆఫ్ టెంప్ అన్నాం అనుకోండి, మనకి 8 అని వస్తుంది. ఎందుకంటే మనం లెంత్ ఆఫ్ ఎస్ 8 కాబట్టి వీఆర్ మల్టిప్లయింగ్ ఇట్ విత్ అ స్పేస్, రైట్. ఇక్కడ చూస్తే లెంత్ ఆఫ్ టెంప్ అనేది, ఇప్పుడు టెంప్ అనే దాన్ని లిస్ట్ ఆఫ్ 8 ఎలిమెంట్స్ 8 ఐటమ్స్ అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే ఆ ఎర్రర్ మనకి రాదు ఇంకా. ఓకే, ఇక్కడ చూసామండి ఇందాక ఏదైతే ఎక్సెల్లో చూసామో అదే. సో ఫస్ట్లీ టెంప్ అనే దానికి ఇట్స్ అన్ లిస్ట్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. ఇండెక్స్ ఈజ్ 4, రైట్. ఇండెక్స్ ఇస్ 4 అయినప్పుడు వాల్యూ ఇస్ సి, రైట్. ఇండెక్స్ ఇస్ 5, వాల్యూ ఇస్ 0. అదేనండి మనం అనుకుంది, ఇండెక్స్ ఇస్ 4, వాల్యూ ఇస్ సి. ఇండెక్స్ ఆఫ్ 5, వాల్యూ ఇస్ ఓ. ఇండెక్స్ ఆఫ్ 6, వాల్యూ ఇస్ డి. ఇండెక్స్ ఆఫ్ 1, వాల్యూ ఇస్ ఈ. ఇండెక్స్ ఆఫ్ 3, వాల్యూ ఇస్ టీ. సో ఇప్పుడు కనుక మనం ప్రింట్ టెంప్ అంటే, రైట్, మనకు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ఆర్డర్డ్ ఇండెక్స్ కాబట్టి లీట్ కోడ్ అనే లిస్ట్ వచ్చేస్తుంది చూడండి, రైట్. ఇదేనా ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్? ఓకే, ఆల్మోస్ట్ ఇదేనండి. ఎక్కడి నుంచి మనం దీన్ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలి కదా, వాళ్ళు అడిగింది స్ట్రింగ్గా అడిగారు మనల్ని, రైట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వెళ్తే రిటర్న్ ద షఫుల్ స్ట్రింగ్ అన్నారండి. దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి అంటే జాయిన్ అనే ఒక మెథడ్ ఉంది, అది ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు ప్రింట్ కామెంట్ చేసేస్తాను. ఇప్పటికి మనం ప్రింట్ కాదు, రిటర్న్ చేయాలి, ఫంక్షన్లో డిఫైన్ చేస్తాం కాబట్టి. ఇది జాయిన్ అనేది ఎలా చేస్తామంటే, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ జాయినింగ్ డిఫరెంట్ స్ట్రింగ్స్ ఆఫ్ వన్ క్యారెక్టర్ ఇంటూ అ కంప్లీట్ స్ట్రింగ్ అనమాట. ఇది కొంచెం సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. కోడ్స్, ఇది సింగిల్ కోడ్స్ అయినా డబుల్ కోడ్స్ అయినా పర్వాలేదు. డాట్ జాయిన్ అనే స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్ వాడతాము. ఓకే, దీంట్లో ఏం జాయిన్ చేస్తామండి, టెంప్. ఓకే, ఇది వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. ఓకే, ఈ కోడ్ని ఐ జస్ట్ టేక్ ఇట్ నౌ బ్యాక్ టు ఆ కోడ్ ఎడిటర్ ఉంది కదా లీడ్ కోడ్లో, అక్కడికి వెళ్ళి రన్ చేద్దామండి. ఓకే, ఈవెన్ బిఫోర్ దట్ ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎలా డిఫైన్ చేశారు. క్లాస్ ఆఫ్ సొల్యూషన్ అని ఇచ్చారు. వి విల్ ఇగ్నోర్ దట్ ఫర్ నో, మనం ఇంకా క్లాసెస్ చేయలేదు కాబట్టి. డెఫినేషన్ ఫంక్షన్ ఏంటంటే రెస్టోర్ స్ట్రింగ్. ఓకే, ఇది షఫుల్ స్ట్రింగ్ పేరు రెస్టోర్ స్ట్రింగ్. డిఫైనింగ్ ఏ ఫంక్షన్. సెల్ఫ్ అనే వేరియబుల్, సెల్ఫ్ అనే పారామీటర్ని ఇగ్నోర్ చేద్దాము. ఎస్ అనే వేరియబుల్ ఇన్పుట్గా ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఈ ఫంక్షను, అది ఇట్స్ అ టైప్ స్ట్రింగ్. ఓకే, ఇండిసెస్ అనే వేరియబుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్. ఆ లిస్ట్లో ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సేమ్ థింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అన్ అవుట్పుట్. దీని నుంచి అవుట్పుట్ ఏంటంటే స్ట్రింగ్, ఈ షఫల్డ్ స్ట్రింగ్ రిటర్న్ అవుట్పుట్గా కావాలి మనకి. ఓకే ఫైన్. సో పేస్ట్ చేస్తున్నాను మన కోడ్ని. ఈ టెంప్ ప్రింట్ కూడా అక్కర్లేదు ఇక్కడ, అది మనం జస్ట్ చూడడానికే చేశాను, రైట్. ఇది ఇండెంటేషన్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే, లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, టెంప్ అనేది లిస్ట్ డిక్లేర్ చేసాం, రేంజ్ రన్ చేశాను, ఇండిసెస్ అసైన్ చేస్తున్నాము విత్ స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్, రిటర్న్ జాయిన్ చేస్తున్నాం. ఓకే, రన్ చేసి చూద్దామండి కోడ్ని. ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. ఓకే, ఇట్స్ యాక్సెప్టెడ్. ఓకే, సబ్మిట్ చేద్దాం. సక్సెస్ అయిందండి, గ్రేట్. ఇట్ ఈస్ 80 ms మైక్రో సెకండ్స్ అనుకుంటున్నాను, ఫాస్టర్ దెన్ 8.29. ఓకే, నాట్ బ్యాడ్ అండి. ఇంకా బెటర్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయనుకుంటాను దీనికి. బట్ మనం బిగినర్స్ కాబట్టి మనం నేర్చుకుంటున్నాం, మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. బట్ ఇది సక్సెస్ అంటేనే ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. ఇది నార్మల్గా ఇది యాక్సెప్ట్ చేయాలంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, అంటే మెమరీ యూసేజ్ కానీ టైమ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్ అవన్నీ బాగుంటేనే సక్సెస్ వస్తుంది మనకి. ఓకే, సో వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. ఓకే, ఇది కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వి విల్ క్యాచ్ అగైన్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.